వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను రాజేశ్వరి. సో నిన్న చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కానివ్వండి, అంతర్జాతీయంగా నెలకొన్న వార్తాంశాల విషయంలో ఎక్కువగా న్యూస్ సంబంధించి చూసుకుంటే కనుక ఎక్కువ వ్యూస్ సునీత విలియమ్స్ భూమి మీదకు చేరుకున్న క్షణాల కోసం జనం ఎదురు చూశారు. దానికి సంబంధించి వార్త ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ట్రెండింగ్లో కొనసాగింది. ఇంకొక వైపు గాజా పైన ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇజ్రాయెల్ జరిపిన దాడికి సంబంధించి 419 మంది మృతికి కారణమైన వార్తకు సంబంధించి కూడా బాగా ట్రెండింగ్ అయింది. ఇక రాష్ట్రం విషయానికి వస్తే కనుక అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటుగా మరో 3 బిల్లులు, మొత్తంగా 4 బిల్లులను నిన్న అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. మరీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు చరిత్రాత్మకం అన్న వార్తకు సంబంధించి, ఈ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకొస్తుందన్న అంశానికి సంబంధించి ఎక్కువగా వ్యూస్ వచ్చిన న్యూస్గా ఇదొకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల విషయంలో బడ్జెట్ రోజునే ఎక్కువగా జనం అబ్జర్వ్ చేస్తారు. రాష్ట్రానికి సంబంధించి ఎంతవరకు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం రేవంత్ సర్కారు చేస్తుంది అని చెప్పేసి ప్రజలు ఆసక్తిగా చూస్తారనుకున్నారు. కానీ నిన్న కీలక బిల్లుల ఆమోదం కూడా జరిగిన నేపథ్యంలో అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ వార్త కూడా ట్రెండింగ్గా నిలిచిందని చెప్పాలి. దీంతో పాటుగా అటు మిగతా అంశాలు చూసుకుంటే కనుక ఎక్కువగా బడ్జెట్కు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు ఉండబోతున్నాయి. ఈరోజు 19వ తేదీ ఈరోజు అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఒక్కొక్క వార్తా పేపర్లో కూడా ఇంత అంచనాతో ఇన్ని శాఖలకు సంబంధించి కేటాయింపులు ఉంటాయని చెప్పేసి వార్త అయితే ప్రచురించారు. బడ్జెట్ అంచనాలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు అందించిన వార్తల విషయంలో కూడా బాగా ట్రెండింగ్గా నడిచింది. ఇది ఓవరాల్గా చూసుకుంటే న్యూస్ అండ్ వ్యూస్లో. సో ఒక్కొక్క అంశంగా చూసుకుంటే కనుక ఈనాడు పేపర్లో ప్రధాన బ్యాన్ రైటింగ్గా చరిత్రాత్మకం అనే ఐటెం మనకు కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇక్కడ వార్త అయితే ప్రచురించడం జరిగింది. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ మొత్తం ప్రక్రియను పూర్తి చేసిందంటూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి పేర్కొన్న అంశం మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అయితే మొత్తంగా బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా మద్దతు తెలపడంతో రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. అటు ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన వార్త మనం ప్రధానంగా ఈనాడులో చూసుకోవచ్చు. సామాజిక న్యాయానికి పునాది ఎస్సీ వర్గీకరణకు అటు శాసనసభ మండలి కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. 59 ఉపకులాలు, 3 గ్రూపులు, 15% రిజర్వేషన్లు. సో సుప్రీంకోర్టు అయితే తీర్పు వెలువరించింది. దీనిపై క్లారిటీ తీసుకురావాలని 7 నెలల క్రితమే. సో ఆ తీర్పు వెలువడిన తర్వాత 7 నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేయడం అనేది ఇక్కడ రేవంత్ సర్కార్ విజయంగానే చెప్పుకోవాలి. దానికి సంబంధించిన వార్తనే ప్రధానంగా ఈనాడు పేపర్లో మనం చూడొచ్చు. దీంతో పాటుగా 3 లక్షల కోట్లకు పైనే పద్దు అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. సో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏ శాఖలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి. సో బడ్జెట్లో అన్ని శాఖలకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని అంచనాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే బడ్జెట్కు సంబంధించి కూడా అనేక అంచనాలు ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. దీంతో పాటుగా ఏడాదిన్నరలో దేవాదుల పూర్తి, 10వ తరగతి ప్రశ్నాపత్రం పైన QR కోడ్ లాంటి ప్రముఖ వార్తాంశాలతో ఈనాడు పేపర్లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే లెక్క తప్పు అంటే నష్టం బీసీలకే అంటూ ప్రధానంగా ఒక బ్యాన్ రైటం కనిపిస్తోంది. దీంతో పాటుగా 3.15 లక్షల కోట్ల బడ్జెట్ అంటూ కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి విషయంలో ఒక విశ్లేషణతో బడ్జెట్కు సంబంధించి ఒక వార్త అయితే మనం చూడొచ్చు. ముందుగా లెక్క తప్పు అంటే నష్టం బీసీలకే. అంటే బీసీల విషయంలో ఏదైతే కులగణన సర్వే జరిగిందో బీసీ జనాభా లెక్కే లేని చోట ఇక్కడ 56.36% ఉంది అని లెక్క తేల్చామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ పరీక్షకైనా బీసీ కులాలు నిలబడేలాగా ఒక కులగణన సర్వే నివేదికను రూపొందించాం. సో భవిష్యత్తులో అవసరమైతే దీనికి సవరణలు కూడా చేయొచ్చు, కానీ ఈ లెక్కే తప్పు అంటే నష్టపోయేది బీసీలే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్లు పెంచుకోలేం, బీసీ రిజర్వేషన్తో పాటు జనగణనలో కులగణనను కూడా చేర్చాలి అంటూ బీసీలు ఢిల్లీలో కొట్లాడితే కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, విద్యా ఉద్యోగాల విషయంలో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ చేసిన 2 బిల్లులు కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో కమిటీ హాల్లో నిర్వహించారు బీసీ సంఘాలతో ఒక ఆత్మీయ సమ్మేళనం. అందులో రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలకు సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. సో ఇదే సమయంలో
కులగణనకు సంబంధించి అనేక సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా కులగణన చేపట్టే తీరాము. అలాగే బీసీ సంఘాలకు సంబంధించి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన నిర్వహించాం కనుక బీసీ సంఘాలు రాహుల్ గాంధీకి అభినందన తెలియజేస్తూ సభలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పలువురు బీసీ సంఘాలకైతే సూచించారు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, చాలా రోజుల తర్వాత దళితుల కళ సాకారమైందని తెలియజేస్తూ ప్రధానంగా అయితే వార్త మనం ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. ఇక 3.15 లక్షల కోట్ల బడ్జెట్ అంటూ కూడా మరో వార్త రైట్ కార్నర్లో కనిపిస్తోంది. సో క్యాబినెట్ ఆమోదం అనంతరం ఈరోజు అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 9:30 గంటలకు క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్కు సంబంధించి ఒక సమావేశం నిర్వహించి ఆమోదం తెలపబోతున్నారు. 11:14 భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్కు సంబంధించి ఒక్కొక్కరి విశ్లేషణతో కూడిన వార్త వివరాలను అందించడం జరిగింది. సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు ఉండొచ్చు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లో విశ్లేషణ మనం చూడొచ్చు. గృహ నిర్మాణ శాఖకు 8,000 నుంచి ఒక 9,000 కోట్ల వరకు కేటాయింపులు చేయొచ్చు ప్రభుత్వం అనే ఒక అంచనాతో ఇక్కడ వార్త ప్రచురించారు. అటు హోంశాఖకు కూడా 9,000 కోట్ల రూపాయల కేటాయింపులు ఉండొచ్చు. మహిళా శిశు సంక్షేమానికి 3,000 పైచిలకు. అలాగే మరీ ముఖ్యంగా యువతను ముందుకు నడిపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించే అవకాశం ఉందని కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా 1,500 పైచిలకు కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉంది అని చెప్పేసి వార్త అయితే ప్రధానంగా ప్రచురించడం జరిగింది. వీటన్నిటితో పాటు మరో వార్త కూడా మనం చూడొచ్చు. బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్ అనే వార్త కూడా కనిపిస్తోంది. సో చాలామంది ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పూర్తి అవగాహన లేకనో లేకపోతే పూర్తి అవగాహనతోనో యాడ్స్లో పార్టిసిపేట్ చేశారు. చాలామంది సెలబ్రిటీస్ వీటికి సంబంధించి కేసు కూడా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే హ్యాష్ ట్యాగ్తో ఒక సజ్జనార్ అయితే బెట్టింగ్ నివారణ ఉద్యమానికి తెరతీశారు. దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో ఎవరైతే పిలుపునిచ్చారో సజ్జనార్ హ్యాష్ ట్యాగ్ పేరుతో దీనికి సంబంధించి భారీ స్పందన వస్తోంది. సే నో టు బెట్టింగ్ యాప్స్, ఇందులో యువతంతా కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళని నమ్మి బెట్టింగ్ యాప్స్లో పెట్టి మోసపోవద్దు. కాసులు కక్కుర్తి పడితే కనుక ఇలాంటి మోసాలే జరుగుతాయి. సో ఒకవైపు సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో యువత అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ సజ్జనార్ ఒక ఉద్యమానికి తెరతీశారు. దీనికైతే అనూహ్యమైన రెస్పాన్స్ అనేది వస్తుంది. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటు ఓటర్ ఐడి ఆధార్ అనుసంధానం అనే రైట్ కార్నర్లో మరో వార్త కనిపిస్తోంది. నకిలీ ఓటర్లను అడ్డుకోవటానికే చర్యలు అని చెప్పేసి ఒక వార్త అయితే మనం చూడొచ్చు. సో త్వరలో ఈసీ ఉడాయ్ నిపుణులంతా కూడా సంప్రదింపులు జరిపి ప్రస్తుత అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే చర్యలు తీసుకుంటారు. ఐడి ఆధార్కు సంబంధించి ఆన్లైన్లో బూత్ల వారీగా ఓటింగ్ నిర్వహించే విధానం పైన కూడా చర్చలకు సిద్ధమైంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఒక కీలకమైన ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ ఐడి ఆధార్తో అనుసంధానం చేస్తే కనుక పూర్తి స్థాయిలో పూర్తి పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకుంటే. సాక్షి పేపర్లో చూసుకుంటే కూడా బ్యాన్ రైటంగా ఎస్సీ వర్గీకరణకు ఓకే అన్న అంశం కనిపిస్తోంది. ఇక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ అంశం సంబంధించే వార్త మనం చూడొచ్చు. ఉభయ సభల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన నేపథ్యంలో ఇదే అంశాన్ని మెయిన్ బ్యాన్ రైటంగా తీసుకొని ఇటు సాక్షిలు కూడా ప్రచురించడం జరిగింది. ఇక సాక్షి పేపర్లో కూడా రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉండబోతోంది అన్న అంశానికి సంబంధించి 3.05 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ సాక్షి పేపర్లో వీరి అవగాహనకు సంబంధించి బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్న దానికి సంబంధించి కూడా విశ్లేషణాత్మక వార్త అయితే ఇచ్చారు. సో ఆర్థిక మాంద్యం, సొంత పన్నుల రాబడులు, రుణ సేకరణ ప్రాతిపదికన ఒక వాస్తవిక కోణంలోనే ఆదాయ వ్యయాలు లెక్క తేల్చే అవకాశం ఉంటుంది రేవంత్ సర్కార్ అని చెప్పేసి వార్త అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. దీంతో పాటు కరువు రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత సీఎందే అంటూ కేటీఆర్ పేర్కొన్న వార్తకు సంబంధించిన అంశం ఇక్కడ మనం చూడొచ్చు. బడ్జెట్ సమావేశాల్లోనే పరిహారం ప్రకటించాలని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎండిన ప్రతి ఎకరా కూడా 25,000 రూపాయల పరిహారం ఇవ్వాలి అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సో ఈ ప్రస్తుతానికి ఏదైతే రాష్ట్రంలో కరువు నెలకొందో దాన్ని ఆ కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువే. రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే ఉంది. సో ఎండిన ప్రతి ఎకరా కూడా 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా ప్రభుత్వం ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సో దీనికి సంబంధించి ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంటే రైతులతో కలిసి తాము ఉద్యమిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు కేటీఆర్. దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో డౌన్ ట్రెండ్స్లో చూసుకుంటే అసాధారణ వాతావరణం, మామిడి రైతు ఆగమాగం అంటూ మరో వార్త కనిపిస్తోంది. సో వేసవికాలం వచ్చిందంటే మామిడి పళ్ళ సీజన్ మనందరికీ తెలిసిందే. కానీ మామిడి పూత పిందె దశలోనే పూర్తిగా రాలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు మార్చి మొదటి వారం నుంచి విపరీతంగా 40 డిగ్రీల సెల్సియస్ పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో మామిడి పంటకు అననుకూల వాతావరణం. సో దీనివల్ల దిగుబడి తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో తెగుళ్లతో మామిడి తోటలు చాలా దెబ్బతిన్నాయి. సంగారెడ్డి, నారాయణపేట జిల్లాలో కొత్త రకం వైరస్లు కూడా వచ్చాయి. ఇటు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో అయితే తామర పురుగు సోకి మామిడి పంట నష్టపోతోంది. సో రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పేసి పూర్తి మామిడి రైతు దుస్థితికి సంబంధించిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ప్రధాన అన్ని పత్రికల్లో చూసుకుంటే కనుక ఇటు బడ్జెట్ గురించి, అలాగే నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన దానికి సంబంధించి ప్రధానంగా వార్తలైతే మనం చూడొచ్చు. ఇది ఇక నమస్తే తెలంగాణ పేపర్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ నమస్తే తెలంగాణలో తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ అనే వార్తను ప్రధానంగా తీసుకొని నమస్తే తెలంగాణలో వార్త ప్రచురితం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఓపెన్గా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, రుణాలకి 6,500 కోట్ల పైచులకు మనం చెల్లించాల్సి వస్తుంది. సో ఆర్థిక వ్యవస్థ బాలేదని చెప్పేసి ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చెప్తే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను నేరుగా ముఖ్యమంత్రి తీసేసే పరిస్థితి కనిపిస్తోంది. సో ఇండియా టుడే పేపర్లో వచ్చిన ఒక కథనాన్ని ఉటంకిస్తూ కూడా నమస్తే తెలంగాణ ఇదే ప్రధాన బ్యానర్ ఐటమ్గా తీసుకొని వార్తను చేసింది. సో గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ టైంలో ఎప్పుడూ కూడా తెలంగాణ బ్రాండ్ కానివ్వండి, తెలంగాణకు సంబంధించి కూడా ఒక మంచి ఇమేజ్ ఉండేది. ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యల విషయంలో నేషనల్ డ్యామేజ్ అనేది తెలంగాణకు జరిగింది అనే అంశానికి సంబంధించి వార్త అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. సో పరువు తీసిన సీఎం ఏకి పారేస్తున్న జాతీయ మీడియా అంటూ కూడా ప్రధానంగా వార్త ప్రచురించారు. 500 కోట్ల కూడా పెట్టలేం అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా తీసుకొని నమస్తే తెలంగాణలో ప్రచురించారు. అయితే ఒక రాష్ట్రానికి సంబంధించి కష్టాల్లో ఉన్నా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇలాంటి బహిరంగ ప్రకటన చేయకూడదు. దీంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రానికి రాకుండా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రాష్ట్రానికి సంబంధించి నిజంగా ఆర్థిక పరిస్థితి కుదేలైపోయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇంకా అభివృద్ధి క్రమంలో ముందుకు వెళ్ళాలని చెప్పాలి తప్పిస్తే ఇలా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందంటూ నేరుగా వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం? ఇది తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ని అయితే పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది. ఇకపై ఎప్పుడు మాట్లాడినా రేవంత్ రెడ్డి ఆచితూచి మాట్లాడాలి అంటూ ఒక సూచన చేస్తూ కూడా వార్త అయితే ప్రధానంగా ముద్రించారు నమస్తే తెలంగాణలో.